హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అచల్ మల్హోత్రా విరచిత అంశంగా అమెరికన్ డాన్రో సిద్ధాంతం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అమెరికన్ డాన్రో సిద్ధాంతం అచల్ మల్హోత్రా విరచితం. ఇక వినండి. మళ్ళీ వలసవాద యుగంలోకి అమెరికా సైనికులు ఇటీవల వెనిజులా రాజధాని కరాకస్లోని అధ్యక్ష భవనంపై మెరుపుదాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన దంపతులను అపహరించి న్యూయార్క్కు తీసుకుపోయారు. మాదక ద్రవ్య ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ మదురోపై క్రిమినల్ కేసు పెట్టి అక్కడ విచారిస్తున్నారు. దేశాధ్యక్షుడి అపహరణను పలు దేశాలు నిర్ద్వందంగా ఖండించాయి. భారత్ మాత్రం సమస్యను శాంతియుతంగా సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి అంటూ పిలుపిచ్చింది. వెనిజువెలా అధ్యక్షుడితో పాటు ఆయన భార్యను అమెరికా సైన్యం అపహరించుకొని తీసుకుపోవటం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అధ్యక్షుడు మదురో, ఆయన భార్య, కుమారుడు అగ్రరాజ్యానికి కొకైన్ను అక్రమంగా రవాణా చేస్తున్నారని ట్రంప్ సర్కారు ఆరోపిస్తుంది. పైగా వారు అమెరికా ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన డ్రగ్ ముఠాలతో కుమ్మక్కయ్యారని, ఇది మాదక ద్రవ్య ఉగ్రవాదమని, అదే నార్కో టెర్రరిజం అని అంటుంది. ఒక సార్వభౌమ దేశ అధిపతి ఆయన భార్యను సైనిక చర్యతో అపహరించి వేరే దేశానికి తీసుకురావడం ఐక్యరాజ్య సమితి నిబంధనలకు పూర్తి విరుద్ధం. అగ్రరాజ్య చర్య అంతర్జాతీయ ప్రమాణాలను, న్యాయపాలన సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. ఒకవేళ అమెరికా ఆరోపిస్తున్నట్లు మదురో దంపతులు నిజంగానే నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నా ఆయనపై విచారణ చేపట్టడానికి అంతర్జాతీయ సమాజానికి ఆమోదనీయమైన పద్ధతులను అవలంబించాల్సింది. కానీ తానే అంతర్జాతీయ పోలీసుగా, న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ బలప్రయోగంతో ఏకపక్ష చర్యకు ఉపక్రమించడం అమెరికాకు తగదు. ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిని సాధారణ నేరస్తుడిగా పరిగణించడం అంతర్జాతీయ గౌరవ మర్యాదలకు విరుద్ధం. న్యూయార్క్ న్యాయస్థానం నుంచి మదురో బయటికి వస్తూ తాను అపహరణకు గురైన అధ్యక్షుడినని, యుద్ధ ఖైదీనని పేర్కొన్నారు. మరి బలవంతుడిదే రాజ్యమా? దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో దేశాల మధ్య వివాదాలను బలప్రయోగంతో పరిష్కరించుకునే ధోరణి ప్రబలుతుంది. అర్మేనియాపై అజర్బైజాన్, ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగడం, ఇజ్రాయిల్ హమాస్లు పరస్పరం దాడులు చేసుకోవటం ఇందుకు నిదర్శనం. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రపంచంలో ఇలా బలవంతుడిదే రాజ్యం అనే ధోరణి ప్రబలితే చిన్న దేశాలకు, సైనికంగా బలహీనమైన రాజ్యాలకు దినదిన గండమే. వెనిజువలాపై, వాషింగ్టన్ దండనీతిపై వివిధ దేశాలు రకరకాలుగా స్పందించాయి. రష్యా, చైనా, బ్రెజిల్తో పాటు పలు లాటిన్ అమెరికా దేశాలు అగ్రరాజ్య దుందుడుకుతనాన్ని నిర్ద్వందంగా ఖండించాయి. ఐరోపాలోని అమెరికా మిత్ర దేశాలేమో మెత్తగా స్పందిస్తూ
అందరూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాయి. ఐరోపా సమాఖ్య, అదే యూరోపియన్ యూనియన్, అది మాత్రం అమెరికాను ఖండించడానికి ముందుకు రాలేదు. సరికదా, మదురో సర్కారుకు చట్టబద్ధత లేదంటూ అమెరికాకే వంతబాడాయి. ఇండియా మాత్రం సమస్యను శాంతియుతంగా సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో విడుదలైన ప్రకటనలో వెనిజువెలా తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాము అంటూ వెనిజువెలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు మద్దతు ప్రకటించింది. సంబంధిత పక్షాలన్నీ శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకొని సుస్థిరత సాధించాలని కోరింది. అంటే వెనిజువెలాపై అమెరికా సైనిక చర్యను భారత్ ఖండించనూ లేదు, అంతర్జాతీయ ప్రమాణాలను అగ్రరాజ్యం ఉల్లంఘించిందని అభ్యంతరం పెట్టనూ లేదు. అదే సమయంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనుకోవటం ద్వారా మరి ఆ లక్ష్యాల సాధనకు బలప్రయోగం సరికాదని హితవు చెప్పింది. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ భారత ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచేసింది. భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. అందువల్ల రెండు దేశాల సంబంధాలు సజావుగా లేవనే చెప్పాలి. అవి మరీ దెబ్బతినిపోకుండా చూసుకోవాలన్న లక్ష్యంతో ఢిల్లీ వెనిజువెలా వ్యవహారంలో ఆచితూచి స్పందించింది. వాషింగ్టన్ కరాకస్ సంబంధాలు మళ్లీ గాడిన పడితే వెనిజులాలోని అపార చమురు నిక్షేపాల తవ్వకంలో భారతీయ చమురు కంపెనీలు పాలు పంచుకోగలుగుతాయి. వెనిజులాపై ఆంక్షలను అమెరికా ఎత్తివేస్తే భారత్ అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకోగలుగుతుంది. పైగా ట్రంప్ వెనిజులా పాలనను తమ గుప్పిట్లోకి తీసుకొని అక్కడి చమురు ఆదాయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. దాంతో ప్రపంచం మళ్ళీ వలసవాద యుగంలోకి వెళ్తుందా అనే ఆందోళన పెరుగుతుంది. పైకి మదురో నార్కో టెర్రరిజాన్ని దెబ్బతీయటమే లక్ష్యం అని అమెరికా చెబుతున్నా అక్కడి చమురు నిక్షేపాలను కబ్జా చేయటమే అసలు ఉద్దేశమని తెలుస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీలలో జరపాలని బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ట్రంప్కు కంటకింపుగా మారాయి. ఆయా దేశాలు తమ వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీలలోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను గట్టిగా నిరోధిస్తున్నారు ట్రంప్. ఇలాంటి తరుణంలో మదురో చైనాకు చమురు అమ్మకాలను డాలర్లో కాకుండా చైనా కరెన్సీ యువాన్లలో జరపటం ట్రంప్ను చిర్రెత్తించింది. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కృషిలో పాల్గొనవద్దని లాటిన్ అమెరికా దేశాలను ఆయన హెచ్చరిస్తున్నారు. తద్వారా అవి తన గుప్పిట నుంచి జారిపోకుండా చూసుకుంటున్నారు. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో అంటే పశ్చిమార్ధగోళంలో అమెరికాదే సర్వం సహాధిపత్యం అని ఇక్కడ ఐరోపా దేశాలు సహా మరెవ్వరూ వేలు పెట్టకూడదని 1823లో నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో హెచ్చరించారు. దీన్నే మన్రో సిద్ధాంతం అంటున్నారు. దాన్ని ట్రంప్ ఇప్పుడు పునరుద్ధరిస్తున్నారు. అందుకే దీన్ని ఇప్పుడు డాన్రో సిద్ధాంతం అంటున్నారు. అమెరికా ఒకప్పుడు పాటించిన అంతర్జాతీయ ప్రమాణాలను ఇప్పుడు తానే ఉల్లంఘిస్తుంది. తనకొక నీతి, ప్రపంచానికి వేరొక నీతి అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చర్యలను ఖండించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని భారత్ భావిస్తుంది. అందుకే ఇవి యుద్ధానికి రోజులు కావని, వివాదాలను బలప్రయోగంతో కాకుండా
దౌత్యం సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచిస్తుంది అని అంటూ అచల్ మల్హోత్రా వీరు అర్మేనియా జార్జియాల్లో భారత మాజీ రాయబారిగా ఉన్నవారు. వారు అందజేసిన ఈ అంశం అమెరికన్ డాన్రో సిద్ధాంతం అనేటువంటి దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.